ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 3 శ్లోకము 36ను పరిశీలిద్దాం. కర్మయోగం గురించి శ్రీకృష్ణుడు వివరించిన తర్వాత అర్జునుడి మనసులో ఒక ప్రాథమికమైన మరియు చాలా ముఖ్యమైన ప్రశ్న తలెత్తుతుంది. ఈ శ్లోకంలో అర్జునుడు ఆ ప్రశ్నను కృష్ణుడి ముందు ఉంచుతాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. అర్జున ఉవాచ అథ కేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః. ఈ శ్లోకం అర్థమేమిటంటే అర్జునుడు శ్రీకృష్ణుడిని ఇలా అడుగుతున్నాడు, ఓ వార్ష్ణేయ, మనిషికి ఇష్టం లేకపోయినా ఎవరో బలవంతంగా నెట్టినట్లుగా దేనిచేత ప్రేరేపించబడి పాపపు పనులు చేస్తాడు. ఇది మన అందరి అనుభవం. తప్పు అని తెలిసి చెయ్యకూడదని అనుకున్నా ఏదో తెలియని శక్తి మనల్ని ఆ తప్పువైపు లాగుతున్నట్టు అనిపిస్తుంది. ఈ అంతర్గత సంఘర్షణకు కారణం ఏమిటని అర్జునుడు అడుగుతున్నాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెబుతుందంటే, ఇది అర్జునుడి నిస్సహాయత మరియు నిజాన్ని తెలుసుకోవాలనే తీవ్రమైన కోరికను చూపిస్తుంది. తన లోపల ఉన్న బలహీనతను అతను నిజాయితీగా ఒప్పుకుంటున్నాడు. తప్పు ఎందుకు చేస్తున్నామో అర్థం చేసుకోలేనప్పుడు కలిగే గందరగోళాన్ని ఇది ప్రతిబింబిస్తుంది. సమస్యను పరిష్కరించడానికి ముందు దాని మూలాన్ని గుర్తించడం ఎంత ముఖ్యమో ఈ ప్రశ్న మనకు గుర్తు చేస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మన చేత తప్పు చేయిస్తున్న ఆ అంతర్గత శత్రువు ఎవరో గుర్తించే ప్రయత్నం చెయ్యాలి. కోపం, అసూయ లేదా అతి ఆశ వంటివి మనల్ని తప్పుదారి పట్టిస్తున్నప్పుడు వెంటనే స్పందించకుండా ఒక్క క్షణమాగి నన్ను ఏది ఇలా ప్రేరేపిస్తుంది అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఈ స్వీయ పరిశీలనే ఆధ్యాత్మిక పురోగతికి మొదటి మెట్టు. అర్జునుడిలా మనం కూడా సమాధానం కోసం వెతకాలి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.